తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మిస్టరీ వీడింది. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఏపీకి వస్తూ రాజమండ్రికి సమీపంలో రోడ్డు పక్కన విఘాత జీవిగా తేలారు పాస్టర్ ప్రవీణ్. ఆయన మృతిని మొదట రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. అయితే కుటుంబ సభ్యులు అనుమానాలతో ఆ తర్వాత దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. క్రైస్తవ సంఘాలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ నిరసన ర్యాలీలు చేపట్టాయి. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి వివరాలను ప్రకటించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాల దర్యాప్తులు చేపట్టామని, ఆయన దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారని గుర్తించినట్లు తెలిపారు. పలువురు సాక్షుల్ని ప్రశ్నించి సమాచారం రాబట్టామన్నారు. ప్రవీణ్ కి సంబంధించి పలు చోట్ల సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినట్లు ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో చాలా మంది చెప్పినవన్నీ నిరాధారణ ఆరోపణలే అని తేల్చేశారు. హైదరాబాద్, కోదాడ, ఏలూరు మద్యం షాపులకు ప్రవీణ్ వెళ్లారని ఐజీ తెలిపారు. దారిలో ప్రవీణ్ కు 3 సార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయని ఆయన వెల్లడించారు. జగ్గయ్యపేట వద్ద ఆర్టీసీ బస్ డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పిందని అన్నారు. కీసర టోల్ ప్లాజా వద్ద అదుపు తప్పి ప్రవీణ్ కింద పడిపోయారన్నారు. కీసర వద్ద ప్రవీణ్ కు సాయం చేసేందుకు అంబులెన్స్ వైద్య సిబ్బంది వెళ్లారని తెలిపారు. గుంటపల్లి దగ్గర పాస్టర్ ప్రవీణ్ కాసేపు ఆగారని, బంకులోకి వచ్చేటప్పటికే బండిపై నుంచి లగేజ్ పక్కకు ఒరిగిపోయిందన్నారు. విజయవాడ రామప్పుడు జంక్షన్ వద్ద ప్రవీణ్ కండిషన్ ను ఆటో డ్రైవర్ చూశారని, ట్రాఫిక్ ఎస్ఐ సూచనలతో పార్కులో 2 గంటలు నిద్రపోయారని తెలిపారు. కండిషన్ బాగోలేదని వెళ్ళవద్దని చెప్పినా ప్రవీణ్ ముందుకు వెళ్లారన్నారు. హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ సైడ్ బ్లింకర్లు వేసుకునే ప్రయాణం కొనసాగించారన్నారు. ఏలూరులో 3వసారి పాస్టర్ ప్రవీణ్ మద్యం కొనుగోలు చేశారన్నారు. మద్యం షాపుకు వచ్చినప్పటికీ ప్రవీణ్ కళ్ళజోడు పగిలిపోయిందన్నారు. కొంతమూరు వంతెనపై కూడా పాస్టర్ ప్రవీణ్ వేగంగా వెళ్లారని, ప్రమాద స్థలంలో ప్రవీణ్ బుల్లెట్ రోడ్డు పక్కకు దూసుకుపోయిందని పోలీసులు తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్ ను ఏ వాహనం కూడా ఢీకొనలేదన్నారు. పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్ కు పక్కన వెళ్తున్న కారుకు గ్యాప్ చాలా ఉందన్నారు. ప్రమాద స్థలంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి కాబట్టి కంకర్రాలు ఉన్నాయన్నారు. బుల్లెట్ పైకి ఎగిరి పాస్టర్ ప్రవీణ్ పై పడిందని ఫారెన్సిక్ నివేదిక చెప్పిందన్నారు. అంతేకాదు, ప్రమాదం జరిగినప్పుడు బండి 4th గేర్లో ఉందని, ఇతర వాహనాలు ఢీకొనలేదని ఫారెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారని పోలీసులు వెల్లడించారు. ప్రవీణ్ దారిలో 6 సార్లు యూపీఐ పేమెంట్లు చేశారని, ప్రవీణ్ శరీరంలో మద్యం ఉందని ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పిందని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు.